హలో నమస్తే, నేను మీ అక్షయ్. వెల్కమ్ టు వి న్యూస్. మనతో పాటు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు కోరకంటి చంద్ర గారు మనతో పాటు ఉన్నారు. వారితో మరిన్ని విషయాలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలతో పాటు రామగుండం రాజకీయాలపైన వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. బాగున్నారా అన్న? బాగున్నా. ఇట్లా ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత కూడా బాగున్నారా? ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో కొంచెం కుటుంబానికి, తర్వాత ఫ్రెండ్స్కి, బంధువులకు సమయం ఇస్తున్నా. ఇంతకుముందు అసలు నేను ఈ రాజకీయ ప్రస్థానంలోకి వచ్చినప్పుడు ఈ పూర్తి స్థాయి పబ్లిక్ లైఫ్నే, పూర్తి స్థాయి సేవా కార్యక్రమాలు, ఉద్యమ కార్యక్రమాలు, వీటి మీదనే ఎక్కువ స్పెండ్ చేసిన. ఒకనాడు మా చుట్టం ఇంటికి పోయింది లేదు, ఒకరోజు స్నేహంతో సరదాగా గడిపింది లేదు, ఒకరోజు కుటుంబ సభ్యులతో గడిపింది లేదు. ఈ మధ్యలో కొంత ఈ 16 నెలల్లో కొంత ఫ్యామిలీ, కుటుంబానికి, పిల్లలకు కేటాయిస్తూ ఉన్నా. దాంట్లో ప్రత్యేకంగా ఈ మధ్యకాలంలో మా నాన్నగారు కూడా చనిపోయినారు కాబట్టి అంతా ఇక కొంచెము ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫ్యామిలీ టైమే ఎక్కువగా చేస్తా ఉంది. 20-25 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మీకు ఫ్యామిలీకి టైం ఇచ్చే సమయం దొరికింది అంతే. సరే అన్న, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నారు కేసీఆర్ గారు, మిమ్మల్ని జిల్లా అధ్యక్షుని చూసారు. ఎంతో మంది సీనియర్ లీడర్లు 2-3 సార్లు గెలిచినటువంటి వాళ్ళు పెద్దపల్లి జిల్లాలో ఉన్నారు మీ బీఆర్ఎస్ పార్టీలోనే. వాళ్ళందరినీ కాదని మీకెందుకన్నా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు? హార్ట్ఫుల్గా కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుంది అనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం కొద్దీ యువజన విభాగంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినప్పటి నుండి ఒక ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి క్రమంలో కూడా నాకు జన్మనిచ్చినటువంటి వాళ్ళు తల్లిదండ్రులు అయితే, నాకు రాజకీయ జన్మనిచ్చినటువంటి వాళ్ళు కేసీఆర్ గారు అని చెప్పేసి చెప్పినటువంటి ఒక కమిట్మెంట్, బీఆర్ఎస్ పార్టీ కమిట్మెంటు, కార్యకర్త నుంచి వెళ్ళి నాయకుని అయినటువంటి వాడిని. ఈ యొక్క ఉద్యమ కార్యాచరణలో, అభివృద్ధి కార్యాచరణలో నేను ప్రతి క్షణం కూడా బీఆర్ఎస్ పార్టీ కోసం కేసీఆర్ గారి భక్తునిగా అనేక ఉద్యమ కార్యాచరణలో పాల్గొన్నటువంటి వాడిని కాబట్టి మా జిల్లాలో ఉన్నటువంటి నాయకులలో ఎవరు కూడా 2001 నుంచి వెళ్ళి పనిచేసినటువంటి వాళ్ళు. కొప్పుల ఈశ్వర్ గారు మా గురువు, మా అన్న, ఆయన మంత్రిగా ఉన్నారు కాబట్టి పార్టీకి నేనైతేనే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కొద్దీ మా యువ నాయకుడు కేటీఆర్ అన్న ఆలోచన, కేసీఆర్ గారి ఆలోచన నన్ను జిల్లా అధ్యక్షునిగా చేయడం జరిగింది. అన్న, నిజంగానే మీ మీద కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి మీ పట్ల అభిమానము, లేకపోతే చందర్ మావోడు అని చెప్పేసి ఆ ప్రేమ ఉంటే 2014లో మీకు టికెట్ ఇచ్చుకోవాలి కదన్నా, 2018లో మీకు టికెట్ ఇచ్చుకోవాలి కదన్నా. ఒక వట్టి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవితో మీకు సరిపెట్టిరు వాళ్ళ. 2009లో నేను ఓడిపోయిన తర్వాత సోమారం సత్యనారాయణ బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంలో కేసీఆర్ గారు ఆయనకు టికెట్ ఇస్తా అని చెప్పేసి మాట ఇచ్చినటువంటి ఆ సందర్భంలోనే నాకు టికెట్ ఇవ్వడం లేదని కూడా ప్రత్యక్షంగా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఆనాడు మా దగ్గర ఉన్నటువంటి ఆ పరిస్థితులకు అనుగుణంగా మా ఉద్యమకారులను, మమ్మల్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నటువంటి ఆ సందర్భంలో సోమారం సత్యనారాయణ గారి మీద నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకోసమే 2014లో పోటీ చేసినాం. జస్ట్ 23,300 మార్జిన్తో మాత్రమే ఆనాడు ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత సోమారం సత్యనారాయణ గారు అప్పుడు పార్టీలో కీలకంగా ఆర్టీసీ చైర్మన్గా పనిచేస్తున్నారు. అప్పుడు నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేసిండు, ఆయనను పార్టీలోకి తీసుకోవద్దని అనేక సందర్భాలలో ఒత్తిడి చేయడం వలన నన్ను పార్టీలోకి 2014లో నుంచి వెళ్ళి దాని తర్వాత తీసుకోలేదు. మెంబర్షిప్ ఇవ్వాలంటే కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. కానీ నాకేమో బీఆర్ఎస్ పార్టీ అంటే గౌరవం, కేసీఆర్ గారి నాయకత్వం అంటే గౌరవం, అయినా కూడా దాంట్లోనే ఉన్నాం. 2018లో మళ్ళీ టికెట్ అడిగినాం. ముందుగానే ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయడం, మళ్ళీ పాత ఎమ్మెల్యేలకు అందరికి కూడా కేసీఆర్ గారు అనౌన్స్ చేయడం తోని మళ్ళీ సోమవారం సత్యనారాయణ టికెట్ ఇచ్చినటువంటి ఆ సందర్భం. అందుకోసమే మేము మళ్ళీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగినాం. మేము మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వెంటనే బీఆర్ఎస్ పార్టీలో చేరి పార్టీలోనే కొనసాగుతున్నటువంటి సందర్భంలోనే జిల్లా అధ్యక్ష పదవి అంటే ఇండిపెండెంట్గా
గెలిచినటువంటి నాయకునిగా, కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకునిగా నాకు పార్టీలో స్థానమే నాకు గొప్ప గౌరవంగా వాస్తవంగా భావించిన.